హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు అయోధ్య అలియాస్ సూపర్ బాబాయ్ ఆల్ ఇన్ వన్. నేను ఒక లిరిక్స్ రైటర్ అండి. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాను. నా ఫస్ట్ సాంగ్ని యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగిందండి. నా ఈ సాంగ్ మంచి స్పందన వస్తుంది. ఈ రోజుకి 2700 సబ్స్క్రైబర్స్ పెరిగారు. చాలా సంతోషంగా ఉంది. నా ఛానల్ను ఆదరిస్తున్న అక్కలకి, అన్నలకి మరియు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఈ సాంగ్ను చూడని వారి కోసము నేను చేసే ఈ వీడియోకి లింక్ ఇస్తున్నాను, తప్పక చూడండి. ఇక అసలు విషయానికి వస్తున్నాను. ఇది తెలంగాణ సచివాలయం. అదేనండి, ఇంగ్లీష్లో దీన్ని సెక్రటరియేట్ అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ఎవరు వర్ణించని విధంగా, నాకు తెలిసిన వరకు ఎవరు దీని గురించి వర్ణించలేదు అని అనుకుంటున్నాను. నా కవితా పదజాలంతో వర్ణన చేస్తున్న వీడియో ఇది. ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో కాదండి ఇది. ఇంత అందమైన తెలంగాణ సచివాలయంను మారుమూల ప్రాంతాలలో, పల్లెటూర్లలో నివసించే వారికి ఎలా ఉంటుందో పాపం తెలియదు. చాలామంది చూసి ఉండరు. హైదరాబాద్కు వచ్చి కూడా చూడని వారు చాలామంది ఉన్నారు. అందుకే ప్రతి తెలంగాణ బిడ్డకు మరియు దేశ విదేశాల్లో ఉంటున్న మన తెలుగువారందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా తప్పుగా చూపిస్తే నన్ను క్షమించండి. ఇంకెందుకు ఆలస్యం, వినండి నా కవితా పదజాలం. ఉంటా మరి. రైట్ సైడ్లో బ్యూటిఫుల్ బిర్లా మందిర్, లెఫ్ట్ సైడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, బ్యాక్ సైడ్లో మింట్ కాంపౌండ్, ఫ్రంట్ సైడ్లో ట్యాంక్ బండ్, 4 దిక్కుల నడుమ అందమైన సుందర నందన వందన మందర ఇందిర సిరిపుర సువర్ణ శోభిత అద్భుత నిర్మిత సచివాలయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోనే నామకరణం. అబ్బాబాబా, ఏం చెప్పారు సార్? ఏది మళ్ళొకసారి చెప్పండి. 4 దిక్కుల నడుమ అందమైన సుందర నందన వందన మందర ఇందిర సిరిపుర సువర్ణ శోభిత అద్భుత నిర్మిత సచివాలయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోనే నామకరణం. ఇంకా వివరంగా వివరిస్తున్నాను, శ్రద్ధగా వినండి. రాజు కోటలా తలపించే అద్భుత కట్టడం, ముందు తరాలకు అరుదైన కళారూపం, వైట్ హౌస్ను తలపించే ఆనంద నిలయం, అందరినీ అబ్బురపరిచే అపురూప ఆణిముత్యం, సహచరుల మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి కొలువుదీరే ఆసనం, తెలంగాణ ప్రజల భవితని మార్చే సుదీర్ఘ చర్చల మంత్రుల భవనం, పర్యాటకులు చూసి పరవశించిపోయే చిత్రీకరణం, విజిటర్లకు విశాల సుందర మందిరం, నా తెలంగాణ కోటి రతనాల వీణల కాంతి వలయం, రాత్రిపూట వాహనదారులకు విద్యుత్ దీపాలతో నయనానందం, పాదచారులకు పరవశించిపోయే పరమానంద దృశ్యం. ఎవడబ్బ సొమ్ము కాదు ఇది, తెలంగాణ ప్రజల సొమ్ముతోనే సాధ్యం. తరాలు మారినా పాలకులు మారినా తరగదు దానందం. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మరో సంచలనం. తెలంగాణ సాధనలో అమరులైన నా తెలంగాణ బిడ్డలకి ఇది అంకితం. హైదరాబాదు నడిబొడ్డులో అందరికీ అరుదైన గౌరవం. తెలంగాణ సచివాలయం, దీన్నే ఇంగ్లీష్లో సెక్రటరియేట్ గురించి నా కవితా రూపములో వివరించాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. అదే మాకు కొండంత బలం. నా ఈ కవిత ఎలా ఉందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నా ఫస్ట్ సాంగ్ యూట్యూబ్లో చూడని వారి కోసం ఈ వీడియోకి లింక్ ఇస్తున్నాను, తప్పక చూడండి. అదేవిధంగా నా ఛానల్ ఆదిత్య 369ని ఆదరిస్తారని ఆశిస్తూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.